నాకు అర్థం కాలేదు. అయిపోయినాయి షాల్, మళ్ళీ ఇంకో షాల్ ఇస్తే చాలు. ఓకేనే. నమస్కారం. రండి. నాకు వెళ్తే వస్తా బాబు, ఇటైతే రావు టీవీలో కొంచెం వెనక రావాలన్నా. నాకు వెళ్తే అన్న టీవీకి వస్తారు సార్. బస్ అయ్యి థ్యాంక్ యూ అమ్మాయి. థ్యాంక్ యూ. ఓకే. ఓకే ఓకే సార్. లేకుండా పక్కన అవుతున్నారు. మొత్తం లాగేసి శ్వాస మొత్తం వాన పడితే అదంతా కారిపోతుంది. లాగించండి అక్కడ. అది ఆ గడ్డి అంతా తీపిచ్చేసి ఒక లైన్ చేయండి. మరి ఎటు పోతున్నారు ఇప్పుడు? పోతే కదా అక్కడ అక్కడ కనీసం మీరు అట్లా వదిలేస్తే అట్లా పంచాయతీరాజ్ శాఖను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళకి ఇచ్చినట్లు కూడా అనారోగ్య పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కొంటారు. కాబట్టి పుష్పరాజ్యం సుబ్బమ్మ చిన్న కుటుంబాలైనా చాలా పెద్ద మనసు ఉన్న వాళ్ళు. నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆరోగ్యానికి మించిన ఆస్తిపాస్తులు అంటే ఏమంటూ ఉండవండి. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఎనలేని సంపద ఉన్నట్టే. ఆ సంపద ఉండాలంటే ఫస్ట్ వ్యక్తిగత శుభ్రము, తర్వాత పరిసరాల శుభ్రత. ఈ రెండు మీరు ఎవరికి వారు పాటించినట్లయితే, మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మన గ్రామం కూడా శుభ్రంగా ఉంటుంది. మీ పరిసరాలు ఫస్ట్ మీరు శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదన్నట్టుగా మీకు ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక గ్రామంలో మేము ఒక కార్యక్రమం చేస్తున్నామంటే నేను చాలా మనస్ఫూర్తిగా చెప్పాను ఇందాక. ఫోటోల కోసమో టీవీల కోసమో కాదు మనం చేయాల్సింది. మనసు పెట్టి చేయాలి మనం ఏ కార్యక్రమం చేసినా. ఎందుకంటే పారిశుద్ధ్యం అనేది ఒక్కొక్కసారి మనం ప్రతిరోజు మనం చేస్తున్న కార్యక్రమాల్లో మర్చిపోతూ ఉంటాం. కానీ మన ఆరోగ్యం చెడిపోయేదే దానివల్ల. మన పరిసర ప్రాంతాలని మనం సక్రమంగా కనీసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం దానిపైన దృష్టి సారించకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి. తాగునీటి సమస్య మనకు ఉంది అనే భావన మీ అందరిలో కూడా రావాలి. ఎందుకంటే పైప్ లైన్ ద్వారా మనం అందించే నక్షత్ర మంచినీటి పథకం ద్వారా భూగర్భ జలాలు కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ మనం ఏదైతే ఈ రోజున వదిలేస్తున్నామో సైడ్ కాలువలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ భూమిలోకి వెళ్ళినప్పుడు మీరు పంపుల ద్వారా తీసుకునే నీళ్లు ఒకప్పుడు బాగుండేయని అనుకునే వాళ్ళం. కానీ అవి రాను మనకి ఎటువంటి నీళ్ళు వస్తున్నాయో మీరు అందరూ చూశారు. ఆ పరిస్థితి ఉండకూడదు అనుకుంటే అందరం దాంట్లో భాగస్వాములు అవ్వాలి.
మనకి సంబంధం లేదులే అనుకుంటే సరిపోదు. ఇప్పుడే నేను మన గ్రామ స్పెషల్ ఆఫీసర్ దానయ్య గారిని అడిగాను, ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి పనిచేయడానికి అని. ఒక్కళ్ళే ఉన్నారని చెప్పారు. ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనం మొత్తం చక్రాపాలెం గ్రామంతో చేయగలుగుతామని చెప్పండి? చేయించలేము కదా. కానీ ఆయనకి ఈ రోజున 4 లక్షల రూపాయలు మనకి మీరందరూ కట్టిన పనులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధులు కానివ్వండి, మన గ్రామంలో ఉన్నాయి 4 లక్షల రూపాయలు. ఆ 4 లక్షలతో పాటు ఇందాక హరికృష్ణతో చెప్పాను నేను, ఏమే హరికృష్ణ, మీరు పెద్దలందరూ మన అడప నాగేశ్వర్లు అందరూ కలిసి ఒక 50,000 రూపాయలు పోగు చేసుకుని మన ఊర్లో మనం 4 వర్కర్లు మన తెనాలిని తెప్పించుకుని ఒక వారం రోజుల పాటు మన పనులు పూర్తి చేసుకుంటే ఈ సైడ్ కాలువలు అన్నీ తవ్వుకొని మనకి ఇబ్బంది లేకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా, చిన్న చిన్న తగాదాలు రాకుండా మన గ్రామంలో ఒక చక్కటి వాతావరణం తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దాన్ని మీరు కూడా ఈ మన ఊరు మనకు ఒక బాధ్యత ఉందనే భావన మీలో కలగాలి. ఈ పంట విషయంలో కొంతమంది రైతులు సరిగా నమోదు కాలేని విషయం ప్రస్తావిస్తూ ఉన్నారు. వారికి మాట ఇస్తున్నా నేను, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి కానివ్వండి, రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న అధికారులు, సచివాలయం ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు నమోదు చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు కౌలు చేసుకుంటున్నా కూడా మేము ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, మీకు యూరియా కానీ డిపిఏ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వం నుంచి. యూరియా విషయంలో కూడా నేను మీకు చెప్తున్నాను, చాలామంది తెలియక మాకు తక్కువ ఇస్తున్నారనే భావన మీరు గ్రామాల్లో మాట్లాడుతున్నారు. 5 బస్తాలు గతంలో వాడేవాళ్ళ తప్పది. ఎక్కడైనా సరే సాంకేతికంగా అధికారులతో మేము సంప్రదించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు యాప్ ద్వారా ఖచ్చితంగా మీకు ఆ సమయం సందర్భాన్ని బట్టి మీకు యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి అందించేటట్టు అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. మీరు ఎప్పుడు ధైర్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది మన ప్రభుత్వం. మనకు కావాల్సిన పనులు మనం చేయించుకుందాం. మన గ్రామాల్లో ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా మనం చేసుకుంటూ ముందుకెళ్దామని మీ అందరికీ కూడా మరొకసారి మనం చేసుకుంటూ చక్కటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.